మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునగా ఎదుటివాని కంటిలో నలుసును చూస్తే విడిపోకపోతే ఏం చేస్తాం? ఐక్యతను కోల్పోకపోతే ఏం చేస్తాం? సాధ్యమైతే ఎదుటివానిలో మంచిని చూసి గౌరవించి రెస్పెక్ట్ చేసే వాడితో స్నేహం చేసే ప్రయత్నం చేయి. పాపం చేయమని దేవుడు ఎక్కడ చెప్పలా, కానీ పాపితో నువ్వు దేవుని కోసం మాట్లాడడానికి వాడితో స్నేహం చేయి. మంచిని వెతుకు. అంటే కుటుంబంలో తల్లిదండ్రులైన వారు మా పిల్లలు మా మాట వినట్లేదు అని అంటున్నారు. ఎందుకు వింటారమ్మా? పక్క కుమారుడితో నీ పిల్లలను పోలుస్తుంటే, నీ కుమారుని ప్రత్యేకత నీ కుమారునిదే, నీ కుమార్తె ప్రత్యేకత నీ కుమార్తెదే. దేవుడు ప్రతి మనిషికి ఒక ప్రత్యేకతను అందించే భూమి మీదకు పంపించాడు. ఆ ప్రత్యేకతను గుర్తించు. పక్కవాని పిల్లలతో పోల్చొద్దు. ఎప్పుడైతే నీ పిల్లల్లో ప్రత్యేకతను నువ్వు చూసి వారితో నీకు పోలికండ్రా, నువ్వు గ్రేట్, బెస్ట్ అను. నీ మాట ఎందుకు వినడు ఆలోచించు. సఖ్యత కుటుంబంలో నీ నోటి మాటను బట్టి నువ్వు చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. సఖ్యత సంఘంలో నీ నోటి మాటను బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నువ్వు నీ ఉద్దేశాన్ని బట్టి నువ్వు చూసే దృష్టికోణాన్ని బట్టే ఉంటుంది. దేవుడు ప్రభు అది నేర్పడానికి భూమి మీదకు వచ్చాడండి. మరి చూద్దామా సమానంగా అందరినీ? ఉంచుదామా సమైక్యంగా అందరినీ? ఉంచుదామా? యేసుక్రీస్తు వచ్చింది ఎందుకట? వాక్యముగా బాగు చేయడానికి.